చెప్పండి అన్న, ఎక్కడ నుండి మీరు ఎక్కడ నుండి వచ్చి ఏ గ్రామ పంచాయతీ? మేము జనగాం జిల్లా దేవరపల్లి మండలం సీతారాంపురం గ్రామం మాది. ఎట్లుంది అసలు గ్రామ పంచాయతీలలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకు? మాకు సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ మాత్రం మల్టీపర్పస్ ఒకటి, మేము ఫస్ట్ వాటర్ మీద పని చేసేది. మల్టీపర్పస్ వచ్చిన కానీ అన్ని పనులు చేయబెడుతురు. ట్రాక్టర్ దోల రాకుండా ట్రాక్టర్ దోల పెడుతురు. బొలత పడతానే ఉన్నాయి, బొలత పడతాను తీస్తురు, మళ్ళా దోల అంటారు. మళ్ళా ఏంది ఓలన్న సార్లతో ముగ్గులు పోయాలి, కుక్కలు చచ్చిపోతే కుక్కలు తీసేయాలి. ప్రతి అన్ని చేపిస్తారు సార్ పనులు. మల్టీపర్పస్ ఒకటి రద్దయింది అనుకో, జీతాలు పెంచి మాకు ఒక పర్మనెంట్ ఇచ్చి ఎంతైనా అంటే ఎంత అంటే ఎవరి పని వాళ్ళకి చెప్పి జీతాలు నెల నెల ఇస్తే మాకు సంతోషం ఉంటుంది సార్. నెల నెల ప్రభుత్వ పాలన ఎట్లా అనిపిస్తుంది గ్రామాలలో? ఎట్లా ఏమంటారు జనాలు? అందరూ పాలన మంచిగా లేదంటారు సార్. పాలన ఏం మంచిగా లేదు, 6 గ్యారెంటీలు లేవు. మళ్ళీ మాకు సిబ్బంది కూడా ఇక ఇందిరా మిల్లు ఇస్తారని ఆశతో చూస్తాను. మరి ఆ ఇంట్లో ఇస్తే మేము కట్టుకుంటాం. ఇందిరా మిల్లు మాకు 6 గ్యారెంటీలు కూడా మాకు అమలు కావాలి. గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ పూర్తిగా కాలేదు. చెప్పండి, మీరు చెప్పండి మరి ఏ గ్రామ పంచాయతీ? మీరే గ్రామ పంచాయతీ? మేము ఇంద్రపాల నగరం గ్రామం నుంచి వచ్చినాం, పవనపేట మండలం, డిస్ట్రిక్ట్ యాదాద్రి భువనగిరి. మరి పరిస్థితి ఎట్లుంది? మా గ్రామంలో అయితే మంచిగానే మా సార్లు మంచిగా చెప్తారు మాకు పనులు ఏ విధంగా చేయాలనేది. అన్ని మీ జీతాల సంగతి ఏంది? మరి జీతాల సంగతి మాత్రం మాకు ఇంకా ఏంటంటే 9,500 ఇస్తారు. ఇంకా జీతాలు పెరగాలని మేము కష్టపడి పనిచేస్తున్నాం. మాకు ఈ జీతాలు అన్ని నెలలే అన్ని పడ్డాయి జీతాలు. కాకపోతే మాకు జీతం 9,500 వస్తుంది కాబట్టి కుటుంబం పోషణ కానీ, ఆరోగ్య పరిస్థితి కానీ, ఇంకే విధంగా అంటే హెల్త్ పరంగా కానీ ఏదైనా జీతం సరిపోవడం లేదు. ప్రభుత్వం మా యందు కార్మికుల యందు మా పేదవాళ్ళందరికీ, అందరం పేదవాళ్ళం, మా యందు దయ తెలిసి జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. కాకపోతే మాకు వసతులు ఏంటంటే బట్టలు కానీ ఇట్లాంటివి అన్ని వసతులు మాకు కల్పించి, మాకు ఉద్యోగ భద్రత లేదు. పొద్దున 4 గంటల నుంచి మోటార్ ఖరాబ్ అయిందంటే మోటార్ గార్డ్కి ఫీజు వేయడానికి కానీ ఏదైనా పోతే చీకట్ల పాము తేలి అనేది పోతుంటుంది. ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే పట్టించుకునేది పరిస్థితి ఏంది, అసలు ఆ వ్యక్తికి ఏంది అన్నట్టు అసలు ఎవరి బాధ్యత? మాకు ఉద్యోగ భద్రత లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఐడెంటిటీ కార్డు లేదు, ఈఎస్ఐ పిఎఫ్ ఈ కటింగ్ లేవు. మాకు ఏమైనా 9,500 జీతం వస్తే పిల్లలు, భార్య, పిల్లలం, కుటుంబ పోషణ, ఇల్లు కిరాయి కానీ, ఇంట్లో ఖర్చులు కానీ, బియ్యం ఇంట్లో సరుకులకు కానీ, స్కూల్ పిల్లల ఫీజులు కానీ, కుటుంబ పోషించాలంటే పోషణ ఆహార పదార్థాలకు గిట్లా మాకు వచ్చిన జీతం సరిపోవడం లేదు. మా యందు ఆ 9,500 కాకుండా మా గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయో మా యందు దయతలిచి జీతాలు పెంచాలని, పర్మనెంట్ చేయాలని అందరినీ మేము కోరుకుంటున్నాం. చెప్పండి అన్న, మీరు ఏ గ్రామ పంచాయతీ నుండి వచ్చి ఎప్పటి నుండి చేస్తున్నారు గ్రామ పంచాయతీ? గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మాది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తాలూకా, వంశకృష్ణ ఎమ్మెల్యే సార్. ఎట్లుంది మరి గ్రామ పంచాయతీ పరిస్థితి? చాలా ఘోరంగా ఉంది సార్. మాది మేజర్ గ్రామ పంచాయతీ, అందులో 15 మంది సిబ్బందిగా పనిచేస్తాం మేము. కుక్క చచ్చిపోయినా మేమే తీయాలి, పంది చచ్చిపోయినా మేమే తీయాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానం తెచ్చి కరెంటు పని చేస్తూని డ్రైవర్ పని చేయమంటారు. ఆ పని మీద చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి చాలా జీతాలు 9,500 జీతాలతోటి కుటుంబం పోషణ భారంగా ఉంది. మా యందు దయ ఉంచి సీతక్క గారికి, రేవంత్ రెడ్డి గారికి మనం చేయడం 21,000 జీతం చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలి. అది సార్ మా డిమాండ్స్. సో మరి రాష్ట్ర ప్రభుత్వం హామీలు చేపట్టింది, గ్రామాలలో మీరు అన్న తిరుగుతూ ఉంటారు కదా, మరి 6 గ్యారెంటీలు అనేవి అమలు అయినాయి? అసలు ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు చాలా వ్యతిరేకత ఉంది సార్. చిన్న పల్లెలలోనే 2-3 అభివృద్ధి 2-3 పథకాలు అమలు చేయడం జరుగుతుంది. అవే మొత్తం ఇచ్చినట్టుగా ప్రకటన చేస్తున్నారు. అది జనాలు అంటే వ్యతిరేకత అయితే చాలా ఉంది సార్. 90% వ్యతిరేకత ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఓట్లు వస్తాయి కదా దగ్గరలో, సో మరి అప్పుడు ఆ ఓట్లప్పుడు ఏం చేస్తారు మరి? నిజంగా ఎట్లా ప్రభుత్వానికి ఓట్లు వేసేటట్టు ఉన్నారా జనాలు? అంటే మేము అనుకుంటే, ఈ కార్మికులం అనుకుంటే ఓట్లు వేపిస్తాం, గెలిపిస్తాం.
కానీ మాకు న్యాయం చేయాలి సార్. 21,000 26,000 చేయాలి మేము యాక్చువల్గా మా డిమాండ్. మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. తర్వాత ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు కదా, ఈ ఫ్రీ బస్ మంచిగా ఉందా? ఫ్రీ బస్ ఎట్టి కానీ మేమేం తిరగం కదా సార్, మేము తిరగం కదా. మేము పనులు చేస్తాం, పనులు చేస్తే మాకు 8 నెలలు 9 నెలల జీతాలు రాలే, టైంకి జీతం పడతలేము. తల్లిలో పిల్లల్లో ఏం తినాలే. మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు కదా. ఏది లేదు బస్సు తీసేస్తేనే మంచిగా. అవును 4,000 లేవు, 3,000 లేవు, రాజే 2,000 ఏది లేవు. ఇక ఎక్కడంటే అక్కడ ఊపుతుంది. ఏది కాలే ఇంకా ఖాయం. ఏమన్నా అంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం. మరి సీతక్క తాడికి పోవాలి, ఆమె దగ్గరికి పోతేనే ఇక ఇవన్నీ అవుతాయి పనులు. ఎన్నడూ పోలేదు సార్, మేము పోలే. ఫోన్ చేసా పోదామంటారు, ఇక్కడ ఊరికొస్తారు మా వాళ్ళు. గ్రామ పంచాయతీలో సమస్యలు బాగానే ఉన్నాయి. ఎక్కడ బాగున్నాయి. మామూలు పొద్దున ఇక్కడ మాకు 5 గంటలకు పోవాలా, ఫోటోలు దింపుకుంటారు మామూలు. మళ్ళీ ఫోటోలు దింపుకొని 10 అయిన దాకా చేసి మళ్ళీ వచ్చి 10 గంటలకు వచ్చి వండుకొని తినిపోతారు. 2కి మళ్ళీ ఈ ఎండలకు రావాలని మళ్ళీ తిరుగుతూనే రెమ్మటే. ఇక బాగుందా పని నిలవకుండా చెప్పేసి. ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించి ఏదైతే అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించిన గ్రామ పంచాయతీలకు సంబంధించిన కార్మికులందరూ కూడా ధర్నా చౌక్ రావడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తవుతా ఉంది. సో ఈ 15 నెలల్లో కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వంలో మాకు కొంత అన్యాయం జరిగింది, కొంత న్యాయం జరిగినా కొంత అన్యాయం జరిగింది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది, ఏదైతే 21,000 జీతం పెంచుతా అని చెప్పింది, ఇంకా అనేక హామీలు కూడా ఇచ్చింది. సో హామీలను దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఒక గ్రామంలో మేము చేసేంత పని ఎవరు చేయరు. ఎందుకంటే చూసాం కరోనా టైంలో వీళ్ళు ఎంత కృషి చేశారు, ఎంత సఫర్ అయ్యారని వాళ్ళ ఫ్యామిలీలను కూడా పక్కన పెట్టి వీళ్ళు ముందుండి కూడా ఆ కరోనా టైంలో చాలా కష్టపడ్డారు. సో మరి వీళ్ళ మీద దృష్టి ఉంచి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క గారైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా వీళ్ళ మీద దృష్టి చూపించి కూడా వీళ్ళకి న్యాయం చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు.